ఇటీవల కొన్ని రిఫార్మ్స్ మనం చూసుకుంటే ఈ మిలిటరీ పాయింట్ ఆఫ్ వ్యూలో భారతదేశాన్ని రక్షించడానికి, భారతదేశం బౌండరీస్ని శత్రు దేశాల నుంచి ప్రొటెక్ట్ చేయడానికి ఒక రిఫార్మ్స్ అనుకోవచ్చు, ఒక స్కీమ్ అనుకోవచ్చు తీసుకొచ్చారు. ఆ స్కీమ్ పేరే అగ్నిపథ్ అనేటువంటి ఒక స్కీమ్ అనమాట. సో ఈ స్కీమ్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉన్నటువంటి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఆధ్వర్యంలో కేంద్ర రక్షణ శాఖ ఆధ్వర్యంలో తీసుకొచ్చినటువంటి ఒక వినూత్నమైనటువంటి స్కీమ్ అనమాట అగ్నిపథ్ అనేటువంటి స్కీమ్. ఈ స్కీమ్లో భారతదేశంలో ఉన్నటువంటి పౌరులు 10th క్లాస్ కావచ్చు, ఇంటర్మీడియట్ కానీ చదివేటువంటి పిల్లలు దీనిలో ఉండొచ్చు. వీరు భారతదేశాన్ని ప్రొటెక్ట్ చేయడానికి వీరు విధులని నిర్వహించవచ్చు. వీరి యొక్క టర్మ్ 4 years ఉంటుంది. ఈ యొక్క 4 years వీరు డ్యూటీలో ఉంటారు. దాని తర్వాత వీరు రిటైర్ అవ్వడం జరుగుతుంది. రిటైర్ అయిన తర్వాత వారి యొక్క ఎఫిషియన్సీని బట్టి వారిని రిమైనింగ్ పారామిలిటరీ ఫోర్సెస్లో తీసుకోవటమో, లేదా ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్లో తీసుకోవటమో, లేదా ప్రైవేట్ కంపెనీస్ వీరికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడమో చేసేటువంటి కార్యక్రమం కూడా భారతదేశంలో జరుగుతూ ఉంది. ఎవరైతే అగ్నిపథ్ సర్వీస్ అది అగ్నివీరులుగా ఉంటారో, అగ్నిపథ్ స్కీమ్ కింద సెలెక్ట్ అయినటువంటి వారిని అగ్నివీర్స్ అని అంటారు. వీళ్ళు ఇండియన్ నేవీలో, ఆర్మీలో, అదేవిధంగా ఎయిర్ ఫోర్స్లో కూడా వీరు విధులను నిర్వహిస్తారు. వీరి యొక్క కాల వ్యవధి 4 years వీరి యొక్క కాల వ్యవధి ఉంటుంది. అయిన తర్వాత వీరు రిటైర్ అవుతారు. రిటైర్ అయిన తర్వాత వారి యొక్క ఎఫిషియన్సీ లేదా వారికి ఇంట్రెస్ట్ ఉంటే కనుక వీరిని మెయిన్ ఆర్మ్డ్ ఫోర్సెస్లోకి డిప్లాయ్ చేసుకోవడం జరుగుతుంది. లేదా అవసరం లేదనుకుంటే వీరికి కొన్ని ముందుకు వచ్చినటువంటి ప్రైవేట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వారికి ఎంప్లాయ్మెంట్ని కూడా క్రియేట్ చేయడం జరుగుతుంది.